బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. అంతర్మదనం పక్కా రాజకీయ వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ యొక్క సస్పెన్షన్ నిర్ణయం వెనుక. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ తన కుమార్తె వ్యవహార శైలిపైన తీవ్ర అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి తాజాగా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు వైరల్గా మారతాయి. అయితే కవితకు నేనేం తక్కువ చేశాను, నిజామాబాద్ ఎంపీగా ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాను, అదేవిధంగా జాగృతి సంస్థకు సంబంధించి అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా సంస్థను ప్రోత్సహిస్తూ ఆ సంస్థను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి కవితకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించానంటూ కూడా కేసీఆర్ సన్నిహితుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మద్యం కేసులో చిక్కుకున్నప్పుడు కూడా పెద్ద పెద్ద లాయర్లను పెట్టి పోరాడాను, అయినా ఆమె ఎందుకిలా పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించింది అని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో కొందరు సీనియర్ నేతలు మాట్లాడుతూ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారని ఆరోపించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి తమ వద్ద కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని వారు కేసీఆర్కు వివరించినట్టుగా పార్టీ వర్గాలలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కవితపై వేటు వేయకపోతే పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందని చాలామంది నేతలు సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే ప్రమాదం ఉందని కూడా వారంతా కూడా అక్కడ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక సస్పెన్షన్ తర్వాత కవిత భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇక ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వవచ్చని కొందరు నేతలు అంచనా వేశారు. దీనిపైన కేసీఆర్ స్పందిస్తూ ఒకవేళ ఆమెకు మంత్రి పదవి వస్తే అది రాజకీయంగా మనకే లాభం చేకూరుస్తుంది అని కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. కుమార్తె విషయంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా పార్టీయే తనకు కుటుంబమని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదని కేసీఆర్ గట్టి సందేశం పంపినట్టయింది. ఇక నేతలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కవిత పైన వేటు వేయాలన్న తుది నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తుంది.